హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి బర్త్డే డెకరేషన్, సింపుల్గా క్లాసిక్గా ఇంట్లోనే బర్త్డే డెకరేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. మనకి ఈజీగా దొరికే ఐటమ్స్తోనే నేను మా బాబు 3rd బర్త్డే డెకరేషన్ చేశాను. మా గగన్కి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము. ఆ థీమ్ వచ్చేలాగా నేను అప్పటికప్పుడు చేశాను ఇది. మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ 10 డేస్కి లీవ్కి అయితే వెళ్ళాము. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా గగన్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము. అస్సలు ఒక ప్లాన్ లేదు, ఆ రోజుకి అలా అనుకున్నాము, అలా అయితే జరిగింది. మంచి డెకరేషన్ అయితే వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డేకి ఒక రెడ్ కలర్ దుప్పటాని ఇలా డిజైన్ వచ్చేలా డబల్ టేప్ ని తీసుకొని వాల్కి దుప్పటాకి అంటించుకున్నా. మా ఇంట్లో ఇలా హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటే వాటిని ఇలా అంటించాను. నేను అనుకున్నది ఏంటంటే, సో ఇలా కనుక దొరకకపోతే A4 షీట్ పేపర్ ఉంటుంది కదా, వాటిని హ్యాపీ బర్త్డే లాగా ఇలా ఒక షేప్ వచ్చేలాగా రాసి అలా అంటిద్దాంలే అనుకున్నాను. ఇంకా మా ఇంట్లో ఇలా హ్యాపీ బర్త్డే లెటర్సే ఉంటే ఇంకా వాటితో ఇలా డెకరేట్ చేశా. వాడి బర్త్డేకి ఇలా చేయాలా అలా చేయాలి అసలు ప్లానే లేదు. ఇంకా మా గగన్ గారి బర్త్డే ముందు రోజు వరకు కూడా నేను మా ఫ్రెండ్ పెళ్ళి ఇంకా పెళ్ళిని చూసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, నాకైతే స్పైడర్ మ్యాన్ కేక్ కావాలి, స్పైడర్ మ్యాన్ కేక్ కావాలని. సో నేను వచ్చేటప్పుడు స్పైడర్ మ్యాన్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. బట్ అయితే ఇంకా బర్త్డే డెకరేషన్ ఇలా చేయాలి అలా చేయాలని అయితే మైండ్లో అస్సలు లేదు. ఇంకా కేక్ ఒక్కటి కట్ చేపిద్దాంలే అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు వచ్చిన థాట్ ఇది, అసలుకి ఎందుకు ఇంట్లో ఉన్న వాటితో బర్త్డే డెకరేషన్ వాడికి నచ్చేలా స్పైడర్ మ్యాన్ థీమ్ చేయకూడదా అని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఖర్చులో అయితే నేను ఈ డెకరేషన్ అయితే చేశాను. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బెలూన్స్ తీసుకొని వాటిని కూడా ఇలా డబుల్ టేప్ తీసుకొని ఇలా డెకరేషన్ చేశాను. ఇక్కడ స్పైడర్ మ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ, వాటిని ఏం చేశానంటే గూగుల్లో మనకి స్పైడర్ మ్యాన్ పిక్స్ ఉంటాయి కదా, వాటిని జిరాక్స్ తీపించుకొని ఇలా అక్కడక్కడైతే అంటించాను. బడ్జెట్లోనే ఈ డెకరేషన్ చేశాను. ఎవరికైతే సింపుల్గా డెకరేషన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ టైంలో మా చెల్లి చాలా బాగా హెల్ప్ చేసింది. ఏ ప్లాన్ లేదు కాబట్టి నేను కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను ఇలా చెప్పాను స్పైడర్ మ్యాన్ థీమ్ కావాలని. సో వాడికి చేత కాలేదు చేయడము, సో సరిగ్గా రాలేదు. ఇంకా మా చెల్లికి తెలిసిన వాళ్ళు ఉంటే సో తను వాళ్ళ దగ్గర ఇలా చేయించింది. ఇంకా ఆ టైంలో మాతో పాటు వాళ్ళ డాడీ కూడా లేడు. లీవ్ అయితే మాతో పాటు వచ్చారు కానీ హైదరాబాద్లో కొద్దిగా వర్క్ ఉందని చెప్పి ఇంకా అక్కడే ఉండిపోయారు. బర్త్డేకి ఏమన్నా రమ్మంటే అసలు రాలేదు. ఇంకా అందుకే ఆయనకి ఫోన్లోనే చూపిస్తున్నా, ఎక్కడున్నా దూరమే ఈ ఆర్మీ వాళ్ళతో. హ్యాపీ బర్త్డే గగన్, హ్యాపీ బర్త్డే నాన్న బొంగొడుతుంది. డాడీ చెప్తా థ్యాంక్ యూ డాడీకి. మామ మామ ఇంటికి వచ్చిన మామకి మామకి ఫ్లాట్ అడుగు కొడుతుంది. వెరీ గుడ్ రాజరామ. తమ్ముడు హ్యాపీ బర్త్డే చెప్పినావా? అంటే ఓంకారం అనే చెప్పండి, ఇద్దరు చెప్పండి కత్తంతో. ఇలా మా గగన్ బర్త్డే వాడికి నచ్చిన స్పైడర్ మ్యాన్ థీమ్తో అయితే సెలబ్రేట్ చేశాము. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.